మీనరాశి వారికి బాగుందండి. ఈ నెల మొత్తం కూడా ఫిబ్రవరి నెల అంటే మంచి మాఘమాస విశిష్టత బాగా ఉంది. శని మీ రాశిలో ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగిస్తాడు మీకు. అది గ్రేటే కదండి. మిమ్మల్ని కష్టపడి చేస్తుంటాడు, మిమ్మల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాడు. అది ఏలిన ప్రభావం కదా. అంత విపరీతంగా మిమ్మల్ని చంపేయడు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తాడు, చిన్న అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు. సమయం పట్ల సమయం పట్ల ఏ పనైనా సరే చేయడానికి కొద్దిగా బద్ధకం కలిగిస్తూ ఉంటాడు. ఏం భయపడకండి, అన్నీ మంచి జరుగుతాయి. ఏదైనా ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. ధనప్రాప్తి కలుగుతుంది, అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాకుండా మీరు యాంకరింగ్గా ఉన్న అదే పాటలు పాడేవారిగా అంటే గాయకులుగా ఉన్నా కూడా మీకు మంచి యోగమే. ప్రయాణాలు అధికంగా చేస్తారు, దగ్గర ప్రాంతం ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తోబుట్టువులు కలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేక నైపుణ్యత కలవారుగా ఉంటారు. వార్తా సంస్థలో పనిచేసే వారికి విశేష ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. అది గొప్ప అదృష్టం అండి. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, జ్ఞాపశక్తి అధికంగా ఉంటుంది. అలాగే కాకుండా ధైర్యంతో మీరు ఏ కార్యాన్ని సాధించేస్తూ ఉంటారు. పైగా గురు ప్రభావం, చతుర్థ గురుడు దోష ఫలితాలు ఇస్తాడు అంటాం. ఆయన చతుర్థ భావం ఉన్నప్పటికీ కూడా విద్యని బాగా ఇస్తాడు. మీరు లగ్నాధిపతి కదండి, అదే మీ రాశాధిపతి అనుకుందాం. మీ మీనరాశాధిపతి 4th భావంలో ఉన్నాడు, విద్యని ఇస్తాడు. పండ్ల తోట రైతులకు మంచి బాగా డెవలప్మెంట్ చేస్తుంటాడు. అలాగే క్రీడాకారుగా అద్భుతంగా ఉన్నట్టు చేస్తుంటాడు. లలిత కళల పట్ల ఇంట్రెస్ట్ ఉండేట్టు చేస్తుంటాడు. చతుర్థ భావం గురుడు ఉన్నాడంటే తల్లిగారికి బాగుంటుంది, విద్యలో రాణిస్తారు, అధికంగా రాణిస్తారు. భూములు, గృహాలు అంటే ఇళ్ళు, వాహన యోగము ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మ్యూజిక్ రంగంలో అంటే సంగీతంలో ఉన్నవారికి, సంగీత డైరెక్టర్స్లో అంటే మ్యూజిక్ రంగంలో ఉన్న డైరెక్టర్స్కి, వాళ్ళకి డైరెక్టర్సే కదండి అందరికీ కూడా చతుర్థ భావం గురుడు వలన శాంతి, ప్రశాంతత, డెవలప్మెంట్స్, ఆదాయము, కంఫర్టబుల్నెస్, హాయిగా ఉండేట్టుగా తత్వం మీరు ఉంటారు. ఈ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. చక్కటి సంతానం ఉన్నారు, సౌకర్యవంతంగా ఉంటుంది. పుత్రికా జననం మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన ఉంటుంది. కొంతమంది కూడా వాళ్ళ జాతకాల రీత్యా లాసులు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా మీ కేతువు మిమ్మల్ని కాపాడతాడండి. అంటే ఆరంభంలో ఉన్న కేతువు శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా, అంతేకాకుండా రోగ భయాలు లేకుండా మమ్మల్ని భయం అంటే ఏంటి అర్థం ఏంటంటే వాడి దీర్ఘకాల రోగాలు లేకుండా కాపాడుతుంటాడు. హాస్పిటలైజేషన్ కాకుండా, శత్రువుల వల్ల మీకు ఇబ్బంది కలగకుండా భగవంతుని మిమ్మల్ని కాపాడుతాడు కేతువు. అందుకే గణపతి ఆరాధన చేసిన వారికి శత్రు భయం ఉండదు, సేవకా జనం ఉంటారు. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉందండి. కొంచెం జాగ్రత్త చూసుకోండి. అది చిన్న ఇదే. కానీ మీకు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుస్తారు, ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు అంటే గురుదృష్టి ఉండడం వల్ల మీ రాశి వారికి, పైగా మీకు అష్టమాధిపతి 9th house లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి 12 భావం ఉండడం వల్ల దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా మీకు సడన్ గెయిన్స్ ఉంటాయండి. పూర్వీక సంబంధించిన ఆస్తిపాస్తులు వస్తాయి. అలాగే లా రిలేటెడ్ సంబంధించిన ఇందాక చెప్పినట్టుగా సక్సెస్ అవుతారు. ఉన్నత విద్యరీత్యా మీరు విదేశాలకు వెళ్తారు. ముఖ్యంగా మీనరాశిలో చెప్పదగ్గ అంశం ఏంటంటే డాక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో, డాక్టర్స్ వృత్తి, MBBS వృత్తి కాదండి, కోర్సు మీరు చేస్తారు కదా, MBBS కోర్స్ చేస్తున్నారు, తర్వాత MS కోసం విదేశాలు వెళ్తారు. ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. స్టెప్ 1, స్టెప్ 2 లేదా స్టెప్ 3 విదేశాల్లో రాస్తారని నాకు ఫోన్లు చేస్తుంటారు. నాకు మాత్రం ఎక్కడ తెలుసు. వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండి తీరుతాయి. పైగా ఖచ్చితంగా ఆ రాహు అనేవాడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఫారిన్ వెళ్తారు. అదొకటండి. చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఉంటుంది. నదీ స్నానాలు చేస్తారు మీరు. గంగా నది స్నానం కానీ, పుణ్య నదుల స్నానాలు కానీ, ఇంకా చెప్పాలంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమస్థానం కానీ చేసి తీరుతారు మీరు. అదృష్టం కదండి. మీరు చేస్తున్న ప్రతి బిజినెస్లో సక్సెస్ అవుతారు. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థల్లో ఉన్నవారికి, ఇంకా చెప్పాలంటే మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా 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 బాగుంటుంది. మీరు చాలామంది కూడా ఒక టెంపుల్స్కి అధికారిగా ఉంటారు, దేవాలయాలకి అధికారిగా కూడా ఉంటారు. మీరు చెరువులు, బావులు తవ్వించడము అదృష్టం అండి. అదొకటి మీకు అదృష్టంగా ఉంది. అదేకాకుండా మీరు చేస్తుంటే ప్రొఫెషనల్గా థ్రిల్లర్ బాగా డెవలప్ అవుతారు, అంటే ఉన్నతంగా రాణిస్తారని అర్థమవుతుంది. అంటే చెప్పినట్టుగా బ్యాంకింగ్ రంగంలో. అంతేకాకుండా ఆడిటర్స్లో కూడా బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి, మీరు బాగా కష్టపడుతున్నారు, మీ ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా
మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. చాలా బాగుంది. ఇంకన్నిటికన్నా ముఖ్యం 12వ భావం. అమ్మ బాబోయ్ అనుకోకండి, 12వ భావంలో 5 ప్లానెట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 5 మంచి చేస్తారని చెప్పగలను నేను. ఎందుకు, ఎలా చేస్తారా అని అనుకోండి. 5 గ్రహాలు ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు. మంచిది కాదు కదా. రవి మంచివాడు కాదు 12వ భావంలో. అంతేకాకుండా కుజుడు మంచివాడు కాదు, రాహువు మంచివాడు కాదు, శుక్రుడు అసలు మంచివాడు కాదు అంటాం కదా. అవును, శుక్రుడు మంచివాడు, 12వ భావం మంచివాడే కాదు. కానీ ఈ కాంబినేషన్ ఉండడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వల్ల మీకు యోగమే. అంటే ఏం యోగం అంటే విదేశాలకు వెళ్ళడానికి, విదేశీ పర్యటనలు చేయడము, ఉన్నతమైన విద్య రీత్యా, ఎంబీబీఎస్ కోర్సు రీత్యా, డాక్టర్స్ వృత్తి రీత్యా, లేకపోతే కొంతమంది మెడికల్ అంటారు, మెడికల్ దాని కోర్సు రీత్యా, ఇంజనీరింగ్ విభాగాలు, ఇంజనీరింగ్ అంటే ఎంఎస్ రీత్యా, లా, ఇవన్నీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. మీ షూటింగుల రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే ధనాదాయం ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదొకటి ఉంది. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనది స్నానాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, విమానాల్లో తిరగడాలు, ఇవన్నీ మీకు ఉంటాయి. అధికంగా ధనం ఖర్చు అవ్వడము, అలాగే మీకు ఫారిన్ కంట్రీస్ ఖచ్చితంగా ఉండడము, తీర్థయాత్రలు, గంగా స్నానాలు చేయడము, ఉన్నతమైన విద్య రావడము, అలాగే అనేక రకాల శుభాలు జరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. సో అదన్నీ పక్కా పెడితే అసలు ఈ నెలలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటయ్యా అని అన్నారనుకోండి. ఇది అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసం, మాఘమాసం. 12 మాసాల్లో కన్నా అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం. మాఘమాసంలో చేసే స్నానం చాలా పవిత్రం. అలాగే దానం, ఈ రెండింటికి ప్రాముఖ్యత ఉందండి. అంతేకాకుండా పౌర్ణమి కూడా వస్తుంది, మాఘమాస పౌర్ణమి. మాఘమాస పౌర్ణమి 1వ తారీఖు అనుకుంటా. ఆ రోజు చేసే స్నానాలు సంకల్పపూర్వక స్నానం. సంకల్పపూర్వక స్నానం అంటే మీరు ఎక్కడున్నారో, ఏ ప్లేస్లో ఉన్నారో, మీ గోత్రనామాలు ఇవన్నీ చెప్తారు, మీకు తెలిసిందే. అది స్నానం చేయడము, స్నానం చేసిన వెంటనే దానాలు, వెంటనే అంటే తుడుచుకోకుండా కాదండి, కొంచెం బయటకు వచ్చాక, నదిలో ఎప్పుడు ఇవ్వకూడదు దానం అనేది. కొంచెం బయటకు దూరంగా వచ్చి వేద పండితులకి దానం చేయడము. వస్త్రదానము చాలా ఇంపార్టెంట్. వస్త్రదానం అనేది చేయడం వల్ల మళ్ళీ వస్త్రం కట్టుకోకుండా ఉంటారు, అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఉంటారని. దీపదానం గొప్ప అదృష్టం అండి. చిన్న వెండి ప్రమిదలో దీపదానం చేయండి. నువ్వులు అంటే తిలదానం చేసిన వాళ్ళకి జనరల్గా అంటే తిలాహ పాప హరాహ అంటాం కదా. తిలాహ పాప హరాహ అంటే తిలదానం చేసిన పాపాలు హరిస్తాయని కదా, అంతే కదా. పైగా మా అఘ అంటే అంటే వద్దు, అఘ అంటే పాపాలు అంటాం, అంటే పాపాలు మనకు వద్దు అంటాం కదా. మాఘమాసంలో చేసిన ఏ పుణ్యం చేసినా పాపాలు మనకు అంటావు. మంచి పనులు చేయాలి, పాపాలు మనకు రావు, పుణ్యాలే వస్తాయి. అలాగే దానము, ఇందా చెప్పినట్టుగానే చిన్న కొద్దిపాటి బంగారము, వెండి, వీలుంటే ఇత్తడి అంటే కంచు పాత్రలు దానం ఇవ్వడము. సుగంధ ద్రవ్యాలు చేస్తే మనం ఏంటి గంధర్వలోక ప్రాప్తి అంటాం కదా. ఈ విశ్వావసన సంవత్సరం ఇదే కదండి, గంధర్వరాజు పరిపాలిస్తున్నాడు కదా. గంధర్వరాజు ఉండే లోకాలకి వెళ్తాం మనము. అలాగే గోదానం, అన్నదానం విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అన్నిటికన్నా ప్రాముఖ్యత ఏంటంటే అమావాస్య రోజుని మనం అంటే జనరల్గా ప్రయాగరాజ్ స్నానం అంటే త్రివేణి సంగమ స్నానం చాలా పవిత్రం. అమావాస్య రోజుని 300 కోట్ల నదీ జలాలు, తీర్థాలు ప్రయాగరాజ్లో అంటే నదిలో కలవడం వలన, త్రివేణి సంగమంలో కలవడం వలన అత్యంత పవిత్రత ఉంటుంది. ఎవరైతే ఆ రోజు చేసే స్నానం చేస్తారో విష్ణులాగా ప్రాప్తి కలుగుతుందని. అంతేకాకుండా దానాలు, విశేషంగా దానాలు చేసిన వాళ్ళకి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని. నువ్వులు దానం చేసిన వారికి ఇంత చెప్పినట్టుగా బ్రహ్మలోకం కాదండి, మన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా పద్మపురాణంలో ఉంది, కాబట్టి చూసుకోండి. అంతేకాకుండా మనకి మాఘపురాణంలో కూడా ఉంది. మన గురువుగారిలో ప్రత్యేకించి మనకు చెప్తున్నారు కదండి, అంతకంటే మనం నమ్మమా? ఖచ్చితంగా నమ్ముతాం. సో ఏమాత్రం అవకాశం ఉన్నా స్నానాలు, దానాలు ఇంపార్టెంటే. 12 మాసాల వల్ల అత్యంత పవిత్రమైన మాసము మాఘమాసం ఒక్కటే. అదే ఈ మాసంలో కూడా పెళ్ళిళ్ళు, శుభకార్యాలన్నీ ఈ మాసంలోనే చేస్తారు.
ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.